చెప్పు కిరణ్, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా? వచ్చింది మేడం. అమ్మాయి చనిపోయింది కింద పడడం వల్లే, కానీ తల మీద బలమైన దెబ్బ కూడా తగిలింది మేడం. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? ఆ అమ్మాయి డ్రెస్ మీద బ్లాక్ పెయింట్ ట్రేసెస్ ఉన్నాయి మేడం. సుజాత నెయిల్స్ అండ్ డ్రెస్ మీద బ్లాక్ పెయింట్ ఉందంట. అంటే సుజాత ఈ క్యాంటీన్ నుంచి లెఫ్ట్ వెళ్ళింది. అవును కేదార్, నేను పడుకున్నప్పుడు నా పక్కనే ఉంది, లేచి చూసేసరికి లేదు. నిజం ఇంకా ఎన్ని రోజులు దాస్తావు జాను? సుజాతకి ఏం జరిగిందో నీకు మాత్రమే తెలుసు. మీరు ఆ రోజు రూమ్కి వెళ్ళలేదు, పడుకోలేదన్న మా డౌట్ కన్ఫర్మ్ అయిపోయింది. నువ్వు మాత్రమే ప్రపంచానికి నిజం చెప్పగలవు. చెప్పు. వీళ్ళందరూ కలిసి సుజాతను చంపేశారు మేడం. అంతా ఈ రాహులే చేశాడు. రాహులే సుజాతను చంపాడు. ఆ రోజు వీళ్ళ మాటలు నమ్మి సుజాతను వదిలి తప్పు చేశాను మేడం. నేను తప్పు చేశాను. కొన్ని రోజులు నిజంగానే సుజాతకి దూరంగా ఉన్నావు. మళ్ళీ ఎందుకు ఉన్నట్టుండి సుజాతని చంపాలనుకున్నావు? ఈ రాహుల్ మీద చేయి వేసింది. నా ముందే సంతోషంగా కాలేజీలో విచ్చలవిడిగా తిరుగుతుంటే నేను చూడలేకపోయాను. అందుకే దానికి రాహుల్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకున్నాను, చూపించాను. అందుకే ఆ టైంలో క్యాంటీన్లో ఉన్న సుజాతకి రాజు ఫోన్ నుంచి కాల్ చేసి పార్కింగ్ దగ్గరికి రమ్మని చెప్పావు, అంతే కదా? పార్కింగ్ కి వెళ్లే దారిలో గ్రౌండ్ లో మీరందరూ సుజాత కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, అంతే కదా?